IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు రుణమాఫీ విషయంలో కొర్రీలు పెడుతున్నారా, వాతలు పెడుతున్నారా, లేకపోతే షరతులు విధిస్తున్నారా? ఎందుకంటే గతంలో 39,000 కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు, మళ్ళీ కట్ చేస్తే 31,000కే వచ్చిన పరిస్థితి. ఫిగర్ చెప్పామా? మేము ఫిగర్ చెప్పామా? ఉంది అని వాళ్ళు చెప్పుకోవడం తప్పించి ఈరోజు 31,000 కోట్ల రూపాయలు ఏకకాల రుణమాఫీ చేయబోతున్నాము. అతి త్వరలో రేపో మాపో ఎప్పుడో విడుదలవుతుంది, చూసుకుంటూ ఉండండి. కోతలు పెడుతున్నామా అని అంటే పెద్ద పెద్ద ఐటీ పే చేసే వాళ్ళకో లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్న వాళ్ళకే రుణమాఫీ చేయడం కరెక్ట్ అని అంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి మీ పాపులర్ ఛానల్ ద్వారా. ఇది ప్రజా డిమాండు, ఇది ప్రతిపక్షాల డిమాండు. బాగా డబ్బున్నోనికి రుణమాఫీ చేయండి, ఇంకో పేద రైతుకు 2 లక్షల రూపాయలు నోరు కొట్టండి, కడుపు కొట్టండి అని మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఇస్తే మేము కూడా అట్లనే పాటిస్తాం. ఈరోజు చెందాల్సినటువంటి వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. నిజమైనటువంటి రుణం లబ్ధి పొందాల్సినటువంటి పేద రైతులు చాలామంది ఉన్నారు. ప్రతిదీ కూడా పూసగుచ్చినట్లు మేము ఇగో వీళ్ళకే ఇస్తామని టర్మ్స్ కండిషన్స్ అప్లై అని మేము ఎన్నాడు కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు. దానికి అర్హులైన వాళ్ళకి ఇస్తాము అని చెప్పేది ఆ రోజు చెప్పినాం, ఈ రోజు కూడా చెప్తున్నాం. దానికి నిజంగానే ఐటీ కడుతున్నప్పుడు నిజమైనటువంటి రైతులకి, రైతు వ్యవసాయం చేసుకునేటోడికి ఐటీ ఉండదు అంటే అలా కాదు, అసలు ట్యాక్స్లే కట్టాడు. అసలు రైతుకి ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎంత పంట పండించినా ట్యాక్స్ లేదు, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది కాబట్టి రైతుకి పొలానికి ట్యాక్స్ లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. అడ్డగోలుగా రైతు బంధు గతంలో చెట్లకు, పుట్టలకు, గుట్టలకు, అడవులకు, హైవేలకు ఇచ్చినట్లు కాదు ఈ ప్రభుత్వము. జాగ్రత్తగా ఆర్థిక వ్యవస్థని కాపాడే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మీరు ఇస్తారన్న 2,500 ఎక్కడ, మీరు ఇస్తారన్న గ్యాస్ సిలిండర్ ఎక్కడ, మీరు ఇస్తారన్న తులం బంగారం ఎక్కడ అంటే ఏం చెప్తారు? తులం బంగారం ఇంప్లిమెంట్ అయిపోతూనే ఉంది కదా ఆల్రెడీ. 500 గ్యాస్ మీకు రావట్లేదా? మీ వాళ్ళకి ఎవరికి కనుక్కోండి. అది తెలిసిన తర్వాత నాకు వచ్చి అడగదు. 200 యూనిట్ల కరెంటు ఉచితంగా అవుతుంది. తులం బంగారం రాలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకోమని అప్లై చేసుకోమనండి. 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా వస్తుంది. ఎవరో ఆవేదన చెందిన 3,000 పెళ్లిళ్ళు మీకు వచ్చి అప్లికేషన్ ఇవ్వలేదు. పబ్లిక్ వచ్చి ప్రభుత్వాన్ని అడిగితే డెఫినెట్గా మేము ఇవ్వకపోతే డెఫినెట్గా ఇస్తాం. ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తాం, అన్ని ఇస్తాం, టెన్షన్ పడొద్దని చెప్పండి. కేసీఆర్ కనీసం డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలేనటువంటి దుస్థితిలో ఊపితే ఊగేటటువంటి పిల్లర్లను పెట్టి జోలపాట పాడేటట్లుగా చేసినటువంటి గత ప్రభుత్వము ఈరోజు భిన్నంగా పనిచేస్తుంది. ప్రజలకు అవసరమైనవి రేపో మాపో రుణమాఫీ, ఆ తర్వాత 2,500 పెన్షన్, మహిళలకు ఇంటికొక పెన్షను, పేద మహిళ గృహిణికి అలాగే 4,000 రూపాయల పెన్షన్ అన్నీ అమలు అవుతున్నాయి. మీరు ఏం వరీ కాకండి. అవ్వకపోతే మళ్ళీ మీరు మాకు అడగండి, మేము సమాధానం చెప్తాం. ఎందుకు ఇవ్వలేకపోయామని మీరు అడగడానికి మీకు రైట్ ఉంది. మేము దానికి తప్పు చేస్తే శిక్ష అనుభవించడానికి మేము కూడా రెడీగా ఉన్నాం.